నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లవాణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, పార్టీ మొత్తం కూడా భూస్థాపితం అవుతున్నా సరే వాళ్ళ అధినేత అన్న మాటలకి కంప్లీట్గా సీనియర్లు అదేవిధంగా క్యాడర్ మొత్తం పారిపోతున్న వీరిద్దరికి మాత్రం ఏం పట్టనట్టు సంబరాల రాంబాబుతో ఆర్కే రోజా అనే ఒక పసందైనటువంటి ఒక సినిమా చూపిస్తున్నారు. అసలు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పార్టీ ఎటుపోతుందో కూడా సంబంధం లేకుండా వీరిద్దరే ఒకరినొకరు పోగొట్టుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అసలు అది అర్థం కావట్లేదండి. ఒక పక్క మరి పేర్ని నాని ఉన్నారు, కొడాలి నాని ఉన్నారు, వల్లభనేని వంశీ ఉన్నారు. వాళ్ళు ఎవరిని పిలవలేదేంటి? పిలవాలి కదా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని పిలవాలి, వీళ్ళందరూ కాదు. అదేంటి జగనన్న లేకుండా రోజా గారు ఉండరు కదా. జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోకుండా మరి మీ సంబరాల రాంబాబు ఉండరు కదా. మరి ఎందుకని అంటే వీళ్ళకి కావాల్సింది ఎంజాయ్ చేయడం. ఏదో రూమ్ తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకున్నట్టు అలాగా జగనన్న వచ్చాడు వెళ్ళాడు మనకేంటి అన్నట్టుగా ఉంది పరిస్థితి. వస్తాడు లేదో వాగుతాడు పోతాడు అన్నట్టు. వీరు ఎలానో అక్కడ గెలవరు కాబట్టి ఇలా సంబరాలను సరే చేసుకోవాలన్న వీళ్ళ ఆలోచన ఇంకా రాదు కదండి వైసీపీ. ఇప్పుడు కనీసం నాయకుడు అనేవాడు కొద్దిగా తెలివిగా ఉంటే పార్టీ ఫోన్లో ఏదో బతుకుతుంది అనుకోవచ్చు. ఇలా తెలివి తక్కువగా వచ్చి అంతకుముందు చెప్పిన దానికి కాంట్రడిక్టరీగా తానే కాంట్రడిక్ట్ చేసుకుంటూ అమరావతి ఒకసారి కావాలంటాడు, ఇప్పుడు మళ్ళీ వద్దంటాడు. వాళ్ళ సజ్జలు వచ్చి కాదు ఆయన ఒప్పుకున్నాడు అప్పుడేను ఇల్లు కట్టుకున్నాడు అంటాడు. అంటే వాళ్ళకి ఒక వాళ్ళ మధ్యన ఒక సఖ్యత లేదు. ఏం మాట్లాడుతున్నామో తెలియదు. మరి స్క్రిప్ట్ ఎవడికి ఇస్తున్నాడో మనకు అర్థం కాదు. అందుకని ఇలాంటి స్థితిలో అందులో అమరావతి మీద మొన్నంత వాగాక ఆయన వెళ్ళిపోయాక ఇంకా ఆయన్ని పిలిస్తే ఏంట్లే పిలవకపోతే ఏంట్లే అనుకున్నారా? అసలు రోజాని ఎందుకు పిలిచాడు మనకు అది అర్థం కాలే. అంటే సినిమా యాక్ట్రెస్గా పనిచేసింది కాబట్టి కొంచెం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి పిలిచాడా, అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక నాకు అనిపించేది ఏంటంటేనండి, ఈసారి సంబరాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కూటమి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగ్గన్నతోటి తీర్థానికి ఒక గుర్తింపు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో. సో ఎక్కడికక్కడ సంప్రదాయం సంస్కృతి, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, తర్వాత మన చరిత్రకు విలువ ఇవ్వడం, మన పండగలు కావచ్చు లేకపోతే మన కొన్ని ఆటలు పాటలు ఇలాంటి వాటి మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా గత 5 ఏళ్లలో అంటే వైసీపీ హయాంలో ఎప్పుడు కూడా సంక్రాంతి ఇంత పెద్ద ఎత్తున జరిగినట్టు మనం చూడలే. మామూలుగా అందరూ ఊళ్ళకి వెళ్తారు, వాళ్ళ ఇళ్లలో సంబరాలు చేసుకుంటారు. ఈసారి అలా కాదు, ఇంకా చాలా ఏమంటారు కోలాహలంగా ఉంది అన్ని చోట్ల. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2019-24 దాకా అమరావతి రైతులకు సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఎన్ని రోజులండి వాళ్ళు పాదయాత్రలు అలాగా వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళు చాలా క్లారిటీ కూడా చెప్పేశారు. మాకు ఈసారి సంక్రాంతి పండుగ లేదని చెప్పి దాదాపు 3-4 సంవత్సరాల పాటు వాళ్ళ పండుగను కూడా బహిష్కరించారు. అదేవిధంగా అమరావతి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఉండేటువంటి చాలా గ్రామాలు కూడా పండుగలు వదిలేసినటువంటి సమయం. ఎందుకంటే అప్పుడు జరుగుతున్నట్టు అణచివేత కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవన్నీ భయపడిపోయారు. ఎందుకంటే ఏదన్నా ముగ్గుల పోటీల్లో ఏదైనా సరే టీడీపీకి సంబంధించిన ఫోటో వేసినా, లేదంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసినా, జెండా పార్టీకి సంబంధించినటువంటి ఫోటో కనిపించినా సరే ఆ ఇల్లు టార్గెట్ అయిపోయేది. ఇవన్నీ చూస్తున్నాం. టార్గెట్ అవ్వడం ఒకటిను, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఆ తర్వాత వాళ్ళ మీద కఠిన చర్యలు. ఏదో సినిమాల్లో చూస్తాం చూడండి మనం, రాచరిక వ్యవస్థలో ఉంటుంది అట్లాగా. రాత్రికి రాత్రి ఆ కుటుంబం అక్కడి నుంచి పరారైపోవాలి. నిజంగా జరిగాయి కదా, మాచర్లో ఎన్ని జరిగాయి. మాచర్లో ఊరు ఖాళీ అయింది. మీరు ఎందుకండి తాడేపల్లిలో జగన్ ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ ఇళ్ళన్నీ కూడా వెకేట్ చేయించాడా లేదా సెక్యూరిటీ పేరుతోటి? అంటే అలా ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటాడా? నువ్వు దేనికి వచ్చావు? ప్రజల్ని పరిపాలించడానికి వచ్చావు, ప్రజలు నీకు ఓటేస్తే వచ్చావు. మరి అలాంటి ప్రజలు నీ చుట్టుపక్కల ఉండకూడదని అనడం ఏంటి? అంటే ఇది ఎటువంటి మనస్తత్వం అని. సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకంగా సంక్రాంతి సంబరాలు జరగలేదు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు, పంట చాలా బాగా వస్తుంది. మనకి సంక్రాంతి అంటేనే ధాన్యం పండగ మనకి. ఎందుకంటే ఇంటికి ధాన్యం వస్తుంది, కొత్త అల్లుళ్ళు వస్తారు, మనకంతా చాలా కొత్తగా ఉంటుంది, అంతా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని ఈ వేడుకలు ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. కాబట్టి కూటమి చేయటం ఏంటి, నేను కూడా చేస్తాను సుమా అని సంబరాలు రాంబాబు ముందస్తు సంక్రాంతి చేసుకున్నట్టున్నాడు. ఎందుకంటే సంక్రాంతికి అలాగ ప్రజల్లోకి రాలేరు కదా వీళ్ళు.
అందుకని వాళ్ళకి వాళ్ళు చేసేసుకుని నేను నిన్ను పొగుడుతాను, నువ్వు నన్ను పొగుడు అని ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవడం వినటానికి కూడా అసహ్యంగా ఉంది. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ రాజకీయాలండి. అక్కడ మళ్ళా 2029 జగనన్న వస్తాడు, వీళ్ళేమో సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, అభివృద్ధే లేదుట, జగనన్న వస్తేనే అభివృద్ధి సాధ్యంట అని రోజా చెప్తుంది. అసలు అవన్నీ వింటుంటే మీకు నవ్వాలా ఏడవాలో అర్థం కాని సిచ్యువేషను. అంటే నువ్వు పెట్టింది దేనికి, అసలు నువ్వు ఏం చేసావు అక్కడ, నువ్వేం మాట్లాడుతున్నావు? కనీసం పోనీ సంక్రాంతి లక్ష్మి వస్తుంది, మీరు పండగ చేసుకోండి అని మంచి మాటలు చెప్పటం పోయి మీకు అసలు ఏదీ లేదు రాష్ట్రంలో, అసలు అభివృద్ధి లేదు, రాష్ట్రం అంతా కూడా ఇదిగా ఉంది, నెగిటివ్ మాటలంతా మాట్లాడడం. సో అందుకని అసలు మనం ఆశ్చర్యం వేస్తుంది వైసీపీ వాళ్ళు ఏంటి ఇలా ఉండడం ఏంటని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగ క్రిస్టియన్ కాబట్టి ఇవన్నీ పట్టించుకోడు, ఆయన నాటకాలు రాయడు కాబట్టి. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా ఒక్కళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారండి పండగకి ఇంతవరకు? ఇవాళ వరకు మనకు తెలిసి ఏం రాలేదు. రేపు ఏమైనా తప్పదని అఫీషియల్గా ఏమైనా వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి తరఫున వస్తుందేమో మనకు తెలియదు. అంటే వాళ్ళ సోషల్ మీడియా ఉంటుంది కదా, వాళ్ళు ఏమైనా పంపించవచ్చు అంతే తప్ప మామూలుగా అయితే అసలు వాళ్ళకి ఏది అవసరం లేదండి. ఎంతసేపు దండుకోవడాలు, లేకపోతే చంపుకోవడాలు, నరుక్కోవడాలు, లేకపోతే రప్పరప్ప రాజకీయాలు, ఇవే. అదే మాట్లాడింది ఆవిడ కూడా. సో అందుకని ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి, అందులో సందేహం లేదు. ఎందుకంటే అన్ని రకాలుగా అభివృద్ధి చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఒక ఏమంటారు ఊపిరి పీల్చుకుంటున్నారు, భయం లేకుండా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారండి. సో మన లియో ఛానల్ తరఫున ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు, 2 తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళకి మన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఓకే, సో చూద్దామని ఖచ్చితంగా ఏదైతే ఆర్కే రోజా కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అంబటి రాంబాబు కావచ్చు, పార్టీ ఎడిపోతున్నా మేము మాత్రం సంబరాలకు సిద్ధమని చెప్పేసి అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.